గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆలూరు రోడ్ ఆర్ఆర్ లేబర్ కాలనీకి నూతన సైడ్ వాల్ రోడ్డుకు మోక్షం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే పాదసారథి ఆదోని పట్టణంలో 22 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సైడ్ వాల్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. గతంలో సైడ్ వాల్ మరియు రోడ్డు నిర్మాణం చేపడతామని తెలిపిన ఆయనపై సోషల్ మాధ్యమాల్లో కేవలం మాటల మనిషేనని చేతల్లో చూపట్లేదని కొందరు విమర్శలు చేశారు. అయితే ఈ రోజు భూమి పూజ చేసి ఆయన తన మాట నిలబెట్టుకున్నారు. ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిశీలించి ఆ పనికి నిధులు సమకూర్చుకొని చేయడానికి కాస్త సమయం పడుతుందని, కాబట్టి ప్రజలు ఎటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఎమ్మెల్యే పార్థసారథి వివరించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా గడువులోగా ఈ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే పార్థసారథి స్పష్టం చేశారు. లేబర్ కాలనీలో ఉన్నాను. మీరు ఒకసారి దీనికి సంబంధించిన అంశం నేను ఇంతకుముందు కూడా ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇట్లా ఒక ఎద్దుల బండి పడిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ వచ్చి ఈనాడు పేపర్లో వార్త చూసి ఇక్కడ విజిట్ చేసి కమిషనర్ గారితో పాటుగా దీనికి వాల్ కట్టిస్తాను, ఈ పక్క ఆ పక్క బండ్లు పడిపోకుండా వాల్ కట్టిస్తాను అని చెప్పి ఇక్కడే నిలబడి ఎక్కడైతే నిలబడుతున్నానో అక్కడే నిలబడి వీలైన తొందరగా దాన్ని చేస్తాను అని చెప్పినాను. సో అది జరిగి 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరంలో నా మీద రకరకాలుగా ట్రోలు చేశారు. ఒట్టి మాటల మనిషి పార్థసారథి, చేతల మనిషి కాదు, అసలు చెప్పిన మాట చేయలేడు, ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడని దీని మీద నా మీద వీడియోలు చేశారు, కామెంట్లు చేశారు, రకరకాలు చేశారు. కానీ ఈరోజు భూమి పూజ చేసి పని మొదలు పెడతా ఉన్నాం. నేను ప్రజలకందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఒక సమస్య చూసిన తర్వాత దాని ప్రతిపాదనలు తయారు చేసి నిధులు తీసుకొని వచ్చి దాన్ని అభివృద్ధి చేయడానికి ఎంత సమయం పడుతుంది అని మీకు ఒక ఉదాహరణ మాత్రమే చెప్తాను. ఒక కల్వర్ట్ కట్టాలన్నా ఈరోజు ఇక్కడ ఈ వైపున ఆ వైపునటువంటి గోడ కట్టి దీని మీద మంచి రోడ్డు వేసి ఎవరు పడిపోకూడదు. మొన్న కూడా మనం చూస్తే ఒక లారీ పడిపోయింది ఇక్కడ. అటువంటి ప్రమాదాలు జరగకుండా చేయాలంటే ఈరోజు 22 లక్షల రూపాయలు తెచ్చి దీనికోసం ఖర్చు పెట్టి పని చేస్తాం. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను, దయచేసి ఎవరైతే తప్పుడు ఆలోచనలు మీకు సృష్టిస్తూ ఉన్నారో, తప్పుడు మాటలు చెప్తున్నారో వాటిని నమ్మదండి. ఏదైతే పార్థసారథి చెబుతాడో అది చేసి చూపిస్తాడు. కొంచెం లేట్ అవ్వచ్చు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఒకసారి నేను ఒక వీధి వేయాలన్నా, ఒక రోడ్డు వేయాలన్నా, ఒక కల్వర్ట్ వేయాలన్నా, ఒక పని చేయాలన్నా సరే ప్రభుత్వ పరంగా ఎన్నో అడ్డంకులు ఉంటాయి. దానికి ఇంజనీర్లు పంపించాలి, ప్లాన్లు వేయించాలి, ప్రతిపాదనలు తయారు చేయాలి, ప్రభుత్వానికి పంపించాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు మనకిస్తారు. ఆ డబ్బులను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ టెండర్లు వేసి కాంట్రాక్టర్ని పెట్టి పని చేయించి మళ్ళీ ఓపెనింగ్ చేయాల్సి వస్తుంది. ఇంత అవ్వడానికి 1-2 ఏళ్ళు పట్టడం సర్వసాధారణం. నేను ఈరోజు పొద్దున లేచి ఒక వార్డుకి విజిట్కి వెళ్తా ఉన్నా, సాయంకాలం అయితే ఒక గ్రామానికి వెళ్తా ఉన్నా. ఎన్నో సమస్యలను నా కళ్ళతో చూస్తూ ఉన్నా, ప్రజల్ని కలుస్తూ ఉన్నా, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తెప్పించుకుంటా ఉన్నా. ఇవన్నీ చూసినవి ఈరోజు నేను ప్రతిపాదనలు తయారు చేసినవి తప్పనిసరిగా ఈరోజు కాకపోయినా ఏ రోజుకైనా సరే ఆదోనిని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలన్న నా కోరిక, ఆశ ఏదైతే ఉందో తప్పనిసరిగా నెరవేర్చుకుంటానని, ఏ విధంగా ఇది అయితే 1.5 సంవత్సరం తర్వాత ఈ పని ఈరోజు భూమి పూజ చేసి మొదలుపెట్టి ఇంకొక 3 నెలల్లో పూర్తి చేస్తామే. ఈ రకంగానే ఊర్లో ఉన్న ప్రతి పనిని కూడా, ఊర్లో ఉన్న ప్రతి సమస్యకి కూడా పరిష్కారం తప్పనిసరిగా చూపిస్తానని ఆదోని ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఈ సమస్యలన్నీ తీరుతాయని మీరు కళ్ళు మూసుకు హాయిగా నిద్రపోవచ్చని నేను స్పష్టంగా చెప్తాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.